ముందుగా మనం పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్డ్ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కల్లుప్పు. ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, దీన్ని కూడా మనం బాగా వేయించుకోవాలి. ఈ రెండు వేయించుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న మెత్తలు వేసేసి 1 స్పూన్ పసుపు వేసి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిపేసి దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకుని గ్లాసున్నర వేసాను నేనైతే. దీన్ని మొత్తం కలిపేసుకొని దీన్ని దగ్గరికి వచ్చే వరకు ఒక 10 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని కట్టేసుకోండి. అంతే, మెత్తల కూర రెడీ.